ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 మరి కాసేపట్లో సందడి చేయనుంది. ప్రస్తుతం మా ప్రతినిధి తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి అందిస్తారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇదే ప్రశ్న తెలుగు ప్రేక్షకుల్ని గత 2 ఏళ్లకు పైగా వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరకనుంది. బాహుబలి 2 సినిమా రూపంలో ఇవాళ విడుదల కానుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లలో ఇవాళ సినిమా విడుదల కావడంతో అభిమానులు ఒక ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బాలీవుడ్ సినిమాలే కాదు, హాలీవుడ్ సినిమాల సాంకేతిక పరిజ్ఞానము దాన్ని తలదనే విధంగా చిత్రీకరించినటువంటి బాహుబలి 2 సినిమా పైన ప్రేక్షకుల్లో మొదటి నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి సీక్వెల్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇవాళ రెండో సీక్వెల్ కూడా అంతకు మించి ఘన విజయాన్ని సాధిస్తుందని చెప్పేసి సినిమా వర్గాలన్నీ కూడా అభిప్రాయంతో ఉన్నాయి. ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరంలోనూ దాదాపు 50 థియేటర్లలో ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభుత్వం నుంచి ప్రతిరోజు కూడా 6 షోలు వేసుకునే విధంగా అనుమతి ఇవ్వడంతో ప్రేక్షకులకు కూడా కొంత వెసులుబాటు దొరికిందని చెప్పాలి. కొంతమంది ప్రేక్షకులు మనతో పాటు ఉన్నారు. మన బస్టాండ్లోని వైస్క్రీన్స్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఎలా ఎదురు చూస్తున్నారండి ఈ సినిమా కోసము? బాగుంటుందని చెప్పి అనుకున్నాం సార్. సినిమా బాగుంటుందని చెప్పి అనుకున్నాం. బాహుబలి 1 చూసాం, 2 చూద్దామని చూస్తున్నాం. అంతా ప్లావుగా హిట్ అవుద్దని అనుకుంటున్నాం. ఎట్లా మీరు ఎట్లా దీనికోసం ఎదురు చూస్తున్నారు? ఏంటంటే మొదటి సీక్వెల్ కావచ్చు, కొత్త చిత్రీకరణలో వైవిధ్యం కావచ్చు, ఈ సినిమా కోసం ఎలాంటి ఉత్కంఠ ఉంది? రాజమౌళి సినిమా కదా, ఎంతైనా గ్రాఫిక్స్ కానీ టెక్నాలజీ కానీ ఒక 2 ఇయర్స్ దానివల్ల ఇంకా ఒక హై స్టేజ్లోకి తీసుకెళ్తారని మనం చూస్తున్నాం టాలీవుడ్ని. బట్ మీ అభిప్రాయం ఏంటి సినిమా గురించి? చాలా ఎక్స్ట్రీమ్గా, అసలు నైట్ అంతా నిద్రపట్టలేదు. అసలు నిజం చెప్పాలంటే చాలా ఎగ్జైటింగ్. అసలు ఏం జరుగుతుంది అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. టికెట్ల సంబంధించి అవైలబిలిటీ ఎట్లా ఉంది? టికెట్ దక్కించుకోవడానికి ఏమైనా ఇబ్బందులు పడ్డారు? కొంచెం ఇబ్బందులు పడ్డాం, కొంచెం అంటే చాలా పడ్డాం. బట్ ఎనీవే ఐ థింక్ మూవీ విల్ సాటిస్ఫైస్ ఎవ్రీథింగ్. వీ విల్ వెయిట్. మీరు చెప్పండి, సినిమా టికెట్ల అవైలబిలిటీ ఎలా ఉందంటారు? ఫ్రీగానే ఉందండి, ప్రాబ్లం లేదు. మామూలుగానే దొరికినాయి, బ్లాక్ ఏం లేవు, డైరెక్ట్గా దొరికినాయి, ఇబ్బంది ఏం లేదనమాట. థ్యాంక్ యూ. ఇది అభిమానులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ఈ థియేటర్లో మొదటి షో ప్రారంభమైంది. అలాగే రెండో స్క్రీన్ పైన 6:15కి షో ప్రారంభం కానుంది. అప్పుడు ఈ ప్రేక్షకులందరూ కూడా సినిమా చూసేందుకు లోపలికి వెళ్తున్నారు. మరొక గంటలో సినిమాకు సంబంధించినటువంటి మొదటి టాక్ అనేది కూడా బయటికి వస్తుంది. ఇంటర్వెల్ సమయానికి ప్రేక్షకులందరూ బయటకు వస్తారు కాబట్టి తప్పనిసరిగా అప్పటికల్లా సినిమా ఎలా ఉంది, ఎలాంటి వైవిధ్యంగా ఉంది అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ కోటితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.